కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దానిని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు అష్పెనజు అను ఒక నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగున ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. 4 వచనాలు నేను చదివాను. నేను చదివిన, ధ్యానించిన, నేర్చుకున్న విలువైనటువంటి పాఠాలు మీతో పంచుకోబోతున్నాను. చక్కగా రాసుకుంటున్న వాళ్ళు రాసుకోండి. మరలా చదవడానికి, ధ్యానించటానికి ఈ వర్తమానాలు ఎంతో మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి అని చెప్పడానికి సందేహం లేదు. దానియేలు గురించి మనకు తెలుసు, షద్రకు, మెషకు, అబేద్నెగో గురించి మనకు తెలుసు. కానీ వారి వెనుక ఉన్న చరిత్ర గురించి మనకు పెద్దగా తెలియదు. వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆత్మీయ లోతైన సత్యాలు మీతో పంచుకోబోతున్నాను. ఈ రాత్రి నేను అందించే వర్తమానానికి 3 పేర్లు పెట్టాను, లేదా అందించే వర్తమానానికి 3 టైటిల్స్ పెట్టాను. 3 విషయాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. రాసుకుంటున్న వారు చక్కగా రాయండి. మొదటిగా, పట్టణము పట్టబడెను. పట్టణము పట్టబడెను. రెండవదిగా, పాలకుడు పట్టబడెను. పాలకుడు అనగా పరిపాలించే రాజు పట్టబడెను. మూడవదిగా, పరిశుద్ధులు పట్టబడిరి. పరిశుద్ధులు పట్టబడిరి. 3 విషయాలు. పట్టణము పట్టబడెను, పాలకుడు పట్టబడెను, పరిశుద్ధులు పట్టబడిరి. ఎవరి చేతిలో పట్టబడిరి? శత్రువు చేతిలో పట్టబడిరి. ఎవరు ఆ శత్రువు? నెబుకద్నెజరు. బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించేటటువంటి నెబుకద్నెజరు యూదా దేశమును ముట్టడి వేశాడు. యెరూషలేము పట్టణాన్ని పట్టుకున్నాడు. ఎందుకని? యెరూషలేము పట్టణమునకు అనేక పేర్లున్నాయి. యెరూషలేము పట్టణమునకు సియోనుపురము అనగా ప్రాకారములు కలిగిన పట్టణము అనే పేరుంది. షాలేము పురము అనగా సమాధానముతో నింపబడినటువంటి పురము. యెహోవా కనుదృష్టి నిత్యము ఉండేటటువంటి పురము, పట్టణము యెరూషలేము. దేవుడు ప్రేమించిన పట్టణము. ఆనాడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి కుమారుని తీసుకుని వెళ్ళిన పట్టణము. ఆనాడు సొలొమోను దేవాలయమును నిర్మించిన పట్టణము. ఆనాడు దావీదు పరిపాలన చేసిన పట్టణము. ఆ పట్టణము శత్రువు చేతిలో పట్టబడింది. యెరూషలేము పట్టణము అనగా దేవుడే ప్రేమించిన, దేవుడే ఏర్పరచుకున్న దేవుని పట్టణమైన యెరూషలేము పట్టబడెను. కారణం ఏమిటి? ఎందుకు యెరూషలేము పట్టబడింది? కారణము బైబిల్లో స్పష్టంగా ఉంది. దేవుడు యెరూషలేములో ఉన్న ప్రజలకి, యెరూషలేము
యూదా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులకు చాలా కాలముగా హెచ్చరిక చేస్తూ వచ్చాడు. మీరు మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, మీరు నా మాటలు లెక్క చేయకుండా నా మాటలను ఏమాత్రము పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. జాగ్రత్త, మిమ్ములను నేను మీ శత్రువుల చేతికి అప్పగిస్తాను, జాగ్రత్త. ఎన్నిసార్లు దేవుడు ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజులకు, ఆ రాజ్యములో ఉన్నటువంటి ప్రజలకు హెచ్చరిక చేసినప్పటికీ కూడా వారు తమ జీవితాన్ని సరిచేసుకోలేదు. సొలొమోను పరిపాలనలో 12 గోత్రాలతో కూడినటువంటి ఇశ్రాయేలు రాజ్యము 2 ముక్కలయ్యింది. ఇశ్రాయేలు రాజ్యముగా, యూదా రాజ్యముగా 2 ముక్కలయ్యింది. యూదా రాజ్యానికి యెరూషలేము క్యాపిటల్ సిటీ, రాజధానిగా ఉంది. ఇశ్రాయేలీలకు సమరయ రాజధానిగా ఉంది. సహోదరులు సహోదరులు, ఆనాడు యెరూషలేము పట్టణము పట్టబడింది. ఎవరి చేతిలో? ఒక అన్యుడి చేతిలో. బబులోను రాజ్యాన్ని పరిపాలిస్తున్న నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము పట్టణాన్ని పట్టుకున్నాడు. అంతేనా? కాదండి. మరి యెరూషలేము పట్టణమును పట్టుకున్నాడు, యెరూషలేములో పరిపాలన చేస్తున్న రాజును పట్టుకున్నాడు, యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి వారిని పట్టుకున్నాడు, యెరూషలేములో ఉన్న పరిశుద్ధ మందిరాన్ని పట్టుకున్నాడు, యెరూషలేము పరిశుద్ధ మందిరములో ఉన్నటువంటి పవిత్రమైన పాత్రలను పట్టుకున్నాడు. ఒక్కసారి శత్రువు చేతికి యెరూషలేము చిక్కినప్పుడు యెరూషలేములో ఉన్నదంతయు కూడా ఆనాడు ఆ రాజు పట్టుకుని వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా వినండి, ఇది జరుగుతుందని, శత్రువు వస్తాడని, వచ్చి ముట్టడి వేస్తాడని, పట్టణాన్ని రాజ్యాన్ని అతలాకుతలము చేస్తాడని దేవుడు హెచ్చరిక చేస్తూ వచ్చాడు. ఇర్మియా గ్రంథము చూద్దాం రండి. ఇర్మియా 20వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీకును నీ స్నేహితులకందరికి నీవే భయకారణముగా ఉండునట్లు చేయుచున్నాను. నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలెదరు, మరియు యూదా వారినందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును. అతడు వారిని చెరబట్టి బబులోనుకు తీసుకొని పోవును, ఖడ్గము చేత వారిని హతము చేయును. ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు, దానికి వచ్చిన లాభమంతయు, దాని అమూల్య వస్తువులన్నీయు, యూదా రాజుల నిధులన్నీయు నేను అప్పగింతును. వారి శత్రువుల చేతికే వాటిని అప్పగింతును. శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనుకు తీసుకొని పోవుదురు. పశువురు, నీవును నీ ఇంట నివసించు వారందరూ చెరలోనికి పోవుదురు. నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనుకు వచ్చెదరు, అక్కడనే చనిపోవుదురు, అక్కడనే పాతి పెట్టబడెదరు. దేవుడు సూటిగా బహుస్పష్టంగా చెప్పాడు. ఆనాడు పరిపాలిస్తున్న రాజుతోనూ ఆ రాజు వెనుకున్న ప్రజలతోనూ దేవుడు చెప్పాడు, మిమ్మలను నేను శత్రువు చేతికి అప్పగించబోతున్నాను, మీకున్న సమస్తము ఆ శత్రువు వచ్చి దోచుకుంటాడు. హెచ్చరిక చేసినప్పుడు రాజు కానీ ప్రజలు కానీ మార్పు చెందారా? రాజు కానీ ప్రజలు కానీ తమ తప్పును ఒప్పుకొని దేవుని సన్నిధిలో మోకరించారా? లేదండి. 25వ అధ్యాయము చూద్దాం రండి. 25వ అధ్యాయం 3వ వచనము. ఆమోను కుమారుడును యూదా రాజునైన యోషీయా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు ప్రత్యక్షమగుచూ వచ్చెను. ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాలు యెహోవా వాక్కు ప్రత్యక్షమగుతూ వచ్చెను. నేను పెందలకడనే లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వినకపోతిరి. మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండునట్లును, నేను మీకు ఏ బాధయు కలుగజేయకుండునట్లును, అన్య దేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారము చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును, మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములో
మీరు నివసింతురని చెప్పుటకై యెహోవా పెందలకడనే లేచి ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవి యొగ్గకుంటిరి. అయితే మీకు బాధ కలుగుటకై నీ చేతుల పనుల వలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశములోనున్న సర్వ జనములను నా సేవకుడైన నెబుకద్రెజ్జరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశము మీదికిని దీని నివాసుల మీదికిని చుట్టూనున్న ఈ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికీ పాడుగాను ఉండ చేసేదను. మరలా దేవుడు వార్నింగ్ పంపించాడు. 23 సంవత్సరాలుగా పెందలకడనే ప్రవక్తలు లేచి ఇశ్రాయేలీయులకు యూదా జనాంగమునకు హెచ్చరిక చేశారు. మీ పనులు బాగోలేదు, మీరు చేస్తున్న పనులు నాకు ఇష్టము లేదు, మీరు మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, నీచమైన కార్యాలకు ఒడిగడుతున్నారు, నా మాటలు లెక్క చేయకుండా నన్ను పట్టించుకోకుండా మీరు మీ పాపిష్టి క్రియలు చేస్తూ నాకు కోపాన్ని పుట్టిస్తున్నారు. మిమ్ములను శత్రువు చేతికి అప్పగించబోతున్నాను. గతంలో చెప్పాడు 20 అధ్యాయంలో, పట్టించుకోలా. 25వ అధ్యాయంలో దేవుడు మరలా చెప్పాడు, బబులోను రాజు నేను పిలవబోతున్నాను, అతడు రాబోతున్నాడు, మీ మీద దాడి చేస్తాడు, మీకున్న సమస్తాన్ని తీసుకొని పోతాడు. బుద్ధి తెచ్చుకున్నారా? జాగ్రత్త పడ్డారా? చూద్దాం రండి. 34 2వ వచనము. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు వెళ్ళి యూదా రాజైన సిద్కియాతో ఇలాగు చెప్పుము, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను ఈ పట్టణమును బబులోను రాజు చేతికి అప్పగించుచున్నాను, అతడు మంట పెట్టి దాన్ని కాల్చివేయును, నీవు అతని చేతిలో నుండి తప్పించుకొన జాలక నిశ్చయముగా పట్టబడి అతని చేతికి అప్పగింపబడదవు. బబులోను రాజును నీవు కన్నులారా చూచెదవు, అతడు నీతో ముఖాముఖిగా మాట్లాడును, నీవు బబులోనుకు పోవుదవు. దేవుడు మరలా హెచ్చరిక చేశాడు. ఎన్నిసార్లు? చాలాసార్లు. వారు మాట విన్నారా? వారు పట్టించుకున్నారా? వాళ్ళు అనుకున్నారు మేము సేవించే దేవుడు ప్రేమ గలవాడు, కనికర సంపన్నుడు, దీర్ఘశాంతము గలవాడు, మేము చేసే పాపిష్టి పనులు చూసి చూడనట్టుగా వదిలేస్తాడు అనుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దానియేలు 1వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు వెనుక 100 సంవత్సరాలుగా దేవుడు హెచ్చరిక చేస్తూ వచ్చాడు. ఈ మాట నేను అన్నప్పుడు మీకు ఆశ్చర్యం వేయొచ్చు. 100 సంవత్సరాలుగా దేవుడు హెచ్చరిక చేస్తున్నట్టుగా మీకెలా తెలిసింది? యెషయా గ్రంథము 39వ అధ్యాయము 39, 5వ వచనము. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము, రాబోవు దినములలో ఏమియు మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయు బబులోను పట్టణమునకు ఎత్తికొని పోవుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతులు బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోబుదురు. యెహోయాకీము హిజ్కియా యొక్క ముని మనవడు. సుమారు 100 సంవత్సరాల క్రితము దేవుడు హిజ్కియాకు సెలవిచ్చాడు, హిజ్కియా విను, రాబో కాలములో నీ పుత్రులు నీ బిడ్డలు శిక్ష పొందబోతున్నారు. నీ ఇంటిలో ఉన్న నీ పట్టణములో ఉన్న సమస్తము బబులోను రాజు వచ్చి తీసుకొని పోబోతున్నాడు. ఆనాడు హిజ్కియాకు హెచ్చరిక చేశాడు. ఆ తరువాత పరిపాలించిన రాజులకు దేవుడు హెచ్చరిక చేశాడు. అయ్యో, దేవుని మాట వినేవాళ్ళు ఎవరు? దేవుని మాటకు భయపడేటటువంటి వారు ఆనాడు కరువయ్యారు. ఆనాడు మాత్రమేనా? ఈనాడు కూడా దేవుని మాటకు, దేవుని వాక్యానికి, దేవుని హెచ్చరికకు భయపడేటటువంటి జనాంగము
ఈ రోజుల్లో కూడా కరువు అవుతుంది. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు జాగ్రత్తగా విను. ఆనాడు పట్టణము పట్టబడింది. ఏ పట్టణము? యెరూషలేము పట్టణము. ఏ పట్టణము? దేవుడు బహుగా ప్రేమించిన పట్టణము. ఏ పట్టణము? దేవుడు మక్కువతో ఏర్పరచుకున్న ఎన్నుకున్న పట్టణము. సియోను పురము, షాలేము పట్టణము, పురము. దావీదు పరిపాలన చేసిన పురము. సొలొమోను దేవాలయమును మక్కువతో కట్టిన పురము. అబ్రహాము తన కుమారుని ఇస్సాకును బలి ఇవ్వడానికి వచ్చిన పురము. ఆ పురము దేవుడు శత్రువు చేతికి అప్పగించేశాడు. ఎందుకని? తట్టుకోలేకపోయాడు. తన ప్రజలు నిర్భయముగా పాపము చేస్తూ ఉంటే, తన ప్రజలు తన మాట లెక్క చేయకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే, దేవుడు తన పట్టణాన్నే శత్రువు చేతికి అప్పగించేశాడు. దయచేసి నా మాట జాగ్రత్తగా వినండి. నేను ప్రకటిస్తున్న దేవుడు ప్రేమ స్వరూపి అయినంత మాత్రాన ఆనాడు దూతలు, కెరూబులు, సెరూబులు ప్రేమగలవాడు, ప్రేమగలవాడు, ప్రేమగలవాడు అని కీర్తన పాడలా. దేవుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు కోటాను కోట్ల దూతలు ఆ సింహాసనం మీద కూర్చున్న దేవుడిని చూసి ప్రేమగలవాడు, ప్రేమగలవాడు, ప్రేమగలవాడు అని పాడారా? లేక ఏమని పొగిడారో చెప్తారా కాస్త? ఏమని? ఏమని? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. వేరే మాట వారి నోట రాలేదండి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నేను ప్రకటిస్తున్న ఈ దేవుడు పరిశుద్ధుడు. తన ప్రజలు కూడా పరిశుద్ధముగా జీవించాలి ఆశిస్తున్నవాడు. ఆనాడు నేడు తన ప్రజలుగా పిలువబడుతున్న మనము పరిశుద్ధముగా జీవిస్తున్నామా? పరిశుద్ధతకు తావిస్తున్నామా? పరిశుద్ధముగా నడుస్తున్నామా? పరిశుద్ధముగా జీవిస్తున్నామా? అయ్యో, ఆదివారం వస్తే ఆత్మీయ రూపాన్ని ధరిస్తున్నాం. మందిరానికి వస్తే పరిశుద్ధులుగా కనిపిస్తున్నాం. కాపర్లు కనిపిస్తే ఎక్కడ లేని భక్తిని ఒలకబోస్తున్నాం. నలుగురు ఆత్మీయులు కలిస్తే ఆత్మీయ రూపాన్ని ధరిస్తున్నాం. కానీ మన జీవితంలో, కుటుంబములో ఒంటరిగా ఉన్నప్పుడు మన బుద్ధి ఏమిటో, మన బ్రతుకేమిటో సైతాను చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. నీకు కూడా బాగా తెలుసు. అడుగుతున్నా, నువ్వు నేను సేవించే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుట మనం పరిశుద్ధులుగా జీవించాలా? లేక పాపిష్టి క్రియలకు, పాపిష్టి వేషాలకు, పాపిష్టి మోసాలకు తావిచ్చి ఆ దేవుని కోపాన్ని రేపి ఆ తరువాత దేవుని శిక్షను కోరి తెచ్చుకోవాలా? దయచేసి వినండి. దేవునికి నువ్వు నేనంటే చాలా ఇష్టం. దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ఆఖరికి తన కుమారుడైన యేసుక్రీస్తునే మరణానికి అప్పగించేంతగా ప్రేమించాడు. ఆయన ప్రేమ గలవాడే, అందులో సందేహం లేదు. ఆయన దీర్ఘశాంతము కలవాడే, సందేహము లేదు. ఆయన ఓర్పు సహనము కలవాడే, సందేహము లేదు. కానీ ఆయన ఓర్పును, ఆయన సహనమును, ఆయన దీర్ఘశాంతమును, ఆయన ప్రేమను లోకువగా నువ్వు తీసుకుంటానంటే, ఏమీ చేయడులే, ఏమీ కాదులే అని చెప్పి నువ్వు భావించి ఇష్టానుసారంగా జీవిస్తానంటే, పైకి క్రైస్తవుడుగా కనిపిస్తూ క్రైస్తవ నామాన్ని ధరించి క్రీస్తు బిడ్డగా ఇతరులకు సాక్ష్యాన్నిస్తూ నువ్వు నీ ఇష్టానుసారంగా పాపిష్టి జీవితాన్ని జీవిస్తానంటే, ఆనాడు దేవుడు యెరూషలేము పట్టణాన్నే వదిలిపెట్టేశాడండి. యెరూషలేము పట్టణాన్నే శత్రువుకు అప్పగించేశాడండి. సొలొమోను మక్కువతో కట్టిన దేవాలయాన్నే ఆనాడు దేవుడు వదిలిపెట్టేశాడండి. జాగ్రత్తగా వినండి. క్రీస్తు పూర్వము 587వ సంవత్సరమున నెబుకద్నెజరు యెరూషలేము మీద దండయాత్ర చేశాడు. అలా దండయాత్ర చేసినప్పుడు దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో బందీలుగా కొనిపోబడ్డారు. క్రీస్తు పూర్వము
98వ సంవత్సరమున రెండవ మారు మరలా బబులోను రాజ్యాన్ని పరిపాలించే నెబుకద్నెజరు యెరూషలేము మీద దండయాత్ర చేశాడు. అలా దండయాత్ర చేసినప్పుడు తనతో పాటు యెహెజ్కేలు అనేటటువంటి భక్తుణ్ణి కూడా తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు. క్రీస్తు పూర్వము 605వ సంవత్సరమున మరలా నెబుకద్నెజరు యెరూషలేము మీద దండయాత్ర చేశాడు. అంతేకాదండి, యెరూషలేము పట్టణాన్ని కాల్చిపడేశాడు. సొలొమోను ఎంతో మక్కువతో కట్టుకున్నటువంటి దేవాలయాన్ని కూల్చిపడేశాడు. అలా కూల్చి పడవేస్తున్నప్పుడు దేవుడు మౌనంగానే చూస్తూ ఉండిపోయాడు. అలా పట్టణము తగలబడిపోతున్నప్పుడే ఇర్మియా భక్తుడు యెరూషలేములో ఉండి ఏడ్చాడు, కన్నీళ్లు కార్చాడు. అయ్యో, దేవుడు ప్రేమించిన యెరూషలేము పట్టణము తగలబడిపోతుంది. దేవుడు ప్రేమించిన ఈ దేవుని మందిరము కాల్చివేయబడుతుంది. కన్నీళ్లతో ఇర్మియా ఏడ్చాడు. కారణము, తన కళ్ళ ముందే యెరూషలేము పట్టణము కాల్చివేయబడింది, సొలొమోను దేవాలయము కూల్చివేయబడింది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు దేవుని దృష్టిలో నీతిగా యథార్థంగా జీవించాలి కోరుతున్నాడు. అలా కోరుతున్న దేవుని దృష్టిలో దేవుని ప్రజలమైన మనము ఇష్టానుసారంగా జీవిస్తే, లెక్క లేకుండా జీవిస్తే, పాపిష్టి కార్యాలు చేస్తే ఏం చేస్తాడు? దేవుడు శాంపుల్ చూపించాడు. తాను ప్రేమించిన పట్టణాన్నే వదిలిపడేశాడు. తాను నివసిస్తాను అని చెప్పిన మందిరాన్నే వదిలేశాడు. శత్రువైన బబులోను దేశపు నెబుకద్నెజరు రాజు వచ్చి కూల్చేస్తుంటే దేవుడు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. జాగ్రత్త సహోదరుడా, జాగ్రత్త సహోదరి, నువ్వు దేవుని బిడ్డగా జీవించాలి, దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధంగా జీవించాలి, దేవుడు కోరుతున్నాడు. వాక్యానుసారంగా జీవించాలి, దేవుడు కోరుతున్నాడు. క్రీస్తు రక్తములో కడగబడిన మనం చేసే ప్రతి పనిలో దేవునికి సంతోషాన్ని పుట్టించాలి, దేవుడు కోరుతున్నాడు. అలా కాకుండా నేను నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నేను నా ఇష్టానుసారంగా తిరుగుతాను, నేను నా ఇష్టానుసారంగా ఆలోచిస్తాను, నేను నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాను, నేను నా ఇష్టానుసారంగా చూస్తాను, చేస్తాను అను ఒకవేళ అనుకుంటూ జీవిస్తున్నట్లయితే బహుశా ఆనాడు ఇర్మియా ద్వారా దేవుడు హెచ్చరిక చేశాడు, యెషయా ద్వారా దేవుడు హెచ్చరిక చేశాడు, మీకా గ్రంథములో 4వ అధ్యాయంలో దేవుడు మీకా ద్వారా హెచ్చరిక చేశాడు. అనేక ప్రవక్తలను పంపించి తన ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు ముందుగా హెచ్చరిక చేశాడు. అయినా వారు తమ జీవితాలను మార్చుకోలేదు. దేవుడు శిక్షకు వారిని అప్పగించేశాడు. నువ్వు చేస్తున్న పాపాలు దేవుడు చూశాడు కాబట్టి, నువ్వు వేస్తున్న వేషాలు దేవుడు చూశాడు కాబట్టి, ఒకవేళ ఆ దేవుడే ఈ దీన సేవకుణ్ణి నిన్ను హెచ్చరిక చేయడానికి పంపించాడేమో. నువ్వు పట్టబడబోతున్నావు, నువ్వు శిక్ష పొందుకోబోతున్నావు. నువ్వు చేసిన ప్రతి పాపాన్ని నేను చూశాను, చేసిన పాపానికి వేసిన వేషానికి నిన్ను శిక్షించబోతున్నాను అని దేవుడు ఈరోజు నీతోనే చెప్తున్నాడేమో. జాగ్రత్త. ఈరోజు ఈ హెచ్చరికను స్వీకరించి నీ జీవితాన్ని దిద్దుకుంటే క్షేమాన్ని చూస్తావు. ఆ హెచ్చరికను పట్టించుకోకుండా ఏమీ కాదులే అని ఒకవేళ అఘోరిస్తే మూల్యము చెల్లించక తప్పదు. పట్టణము పట్టబడింది, పాలకుడు పట్టబడ్డాడు, యెహోయాకీము పట్టబడ్డాడు. దేశాన్ని పరిపాలించే రాజు అనుకున్నాడు. రాజును కాబట్టి, ఏలుతున్న వాడిని కాబట్టి, పదవిలో ఉన్నవాడిని కాబట్టి, ధనము ఘనము ఉన్నవాడిని కాబట్టి, అందరికంటే పైనున్న వాడిని కాబట్టి, ఏమి చేసినా చెల్లిపోతుంది కాబట్టి, నన్ను అడిగేవాడు లేడు కాబట్టి, నన్ను ప్రశ్నించేవాడు లేడు కాబట్టి ఆనాడు యెహోయాకీము ఇష్టానుసారంగా జీవించాడు. అనుకున్నాడు నన్ను ఎవడు ఏమి చేయలేడు, ఏమి చేసినా ఏమి చూసినా ఎలా జీవించినా చెల్లిపోతుంది అనుకున్నాడు. కానీ పైనుంచి దేవుడు చూస్తున్నాడు అనే సత్యాన్ని ఆనాడు ఈ రాజు మర్చిపోయాడు. సహోదరా, నువ్వు చేసే పాపిష్టి పనులను నీ భార్య చూస్తూ కూడా ప్రశ్నించలేకపోతుంది. కారణము తంతావేమోననే భయము.
తమ్ముడు చెల్లి, నువ్వు వేసే వేషాలు నీ తల్లికి తండ్రికి తెలిసిన వాళ్ళు నిన్ను కంట్రోల్ చేయలేకపోతున్నారు. కారణము ఎక్కడ తిరగబడతావేమోనని. ప్రియ సహోదరి, నువ్వు ఎంత గయ్యాలి దానివైనప్పటికీ కూడా నీ భర్త నోరు మూసుకొని కూర్చుంటున్నాడు. కారణము ఎక్కడ ఇంటి గుట్టు రట్టు చేస్తావేమోనని, గడప దాటి వెళ్ళి కొంప కొల్లేరుగా మార్చేస్తావేమోనని. అయినంత మాత్రాన, భర్త నోరు మూసుకున్నంత మాత్రాన, భార్య మౌనంగా సహించినంత మాత్రాన, నీ తల్లి నీ తండ్రి నువ్వు చేస్తున్న వేషాలు చూసి కూడా ఏమీ చేయలేక చేతులు ముడుచుకొని కూర్చున్నంత మాత్రాన, సహోదరుడా సహోదరి, జాగ్రత్త. నువ్వు చేసే ప్రతి పాపము చూసే దేవుడు ఉన్నాడో, నువ్వు వేస్తున్న ప్రతి వేషాన్ని గమనిస్తున్న దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఈరోజు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని? నువ్వు వేస్తున్న వేషము నేను చూస్తున్నానని. ఆత్మీయ ముసుగులో నువ్వు వేస్తున్న వేషము నేను చూస్తున్నా. సేవ ముసుగులో నువ్వు వేస్తున్న వేషాలు, చేస్తున్న మోసాలు, ఘోరమైన నీచమైన కార్యాలు చూస్తున్నా. చూస్తూనే ఈరోజు నీకు హెచ్చరిక చేస్తున్నా. ఏమిటి? నీ బ్రతుకు బయట పెట్టబోతున్నా, నీ బ్రతుకు బజారుకు ఈడ్చబోతున్నా, నిన్ను శిక్షించబోతున్నా. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి, నీతోనే దేవుడు సూటిగా స్పష్టముగా చెబుతున్నా. ఈ హెచ్చరిక వర్తమానాన్ని అంగీకరిస్తే ఎంత బాగుంటుంది. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీవలే సూటిగాను బహుస్పష్టముగాను మాట్లాడగలిగిన దేవుడు ఈ లోకంలో ఎవరున్నారు? మేమేమిటో, మా స్థితి ఏమిటో, మా బ్రతుకేమిటో, మా బ్రతుకుల్లో లోతుల్లో ఉన్నటువంటి పాపమేమిటో చూసిన దేవుడు కాబట్టే శాసిస్తూ మాట్లాడావు. ఈరోజు ఎందరైతే ఈ స్వరము దేవుని స్వరము, ఈ వాక్కు యెహోవా వాక్కు, ఈ హెచ్చరిక దేవదేవుడు చేస్తున్న హెచ్చరిక అని నేను గ్రహిస్తున్నాను, అంగీకరిస్తున్నాను అని చెప్పి, నాయనా, ఎందరైతే తమ హస్తాన్ని నీకు చూపించి తమ తప్పును పాపమును ఒప్పుకొని కన్నీళ్లతో క్షమాపణ కోరుతున్నారో, వేడుతున్నారో, ప్రతి ఒక్కరిని కనికరించండి. చేయి చూపిస్తున్న ప్రతి ఒక్కరిని మన్నించి నూతన వ్యక్తిగా తీర్చి నీ సాక్షిగా నిలబెట్టుకోమని యేసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బలహీనతను జయించలేకపోతున్నారా? అవమానాలు తట్టుకోలేకపోతున్నారా? ఎంత ప్రయత్నించినా విజయం సాధించలేకపోతున్నారా? ఎటు చూసినా అంధకారము అలుముకొని ఉందా? బ్రతుకు భారంగా మారిందా? అయితే మీ కొరకే, మిమ్మల్ని బలపరచడానికే, మీ ఆత్మీయ క్షేమము కొరకే ఈ ప్రార్థనా మహోత్సవములు. రండి, కలిసి ప్రార్థిద్దాం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మన దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారి ద్వారా మునుపెన్నడూ వినని శ్రేష్టమైన ఆత్మీయ పాఠాలను నేర్చుకుందాం. మన జీవితాలను దిద్దుకుందాం. దేవుని శక్తిని, దేవుని కృపను పొందుకుందాం. చారిత్రాత్మకమైన మందిరాన్ని నిర్మిద్దాం. జయకరమైన జీవితాన్ని జీవిద్దాం. కల్వరి టెంపుల్ ప్రార్థనోత్సవములు ప్రతి ఒక్కరికి ఆహ్వానం. కల్వరి టెంపుల్ నంబరులో 13, 14, 15, 16 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం నంబూరు రైల్వే స్టేషన్ ఎదురుగా కల్వరి టెంపుల్ ప్రాంగణంలో. రండి, తప్పక రండి, కుటుంబంగా రండి. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.